తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఇజ్రాయిల్ అధికారికంగా ప్రతిస్పందించిందని, దానికి సమాధానం ఇచ్చే ముందు దానిని అధ్యయనం చేస్తామని హమాస్ గ్రూప్ గాజా డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కాల్పుల విరమణపై ఏప్రిల్ 13న ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రతిస్పందించినట్టు హమాస్కు సమాచారం అందింది. దీనిని ప్రస్తుతం ఖతార్లో ఉన్న హమాస్ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా ధృవీకరించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్తో 6 నెలలకు పైగా యుద్ధం జరిగిన తరువాత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఏదైనా ఒప్పందం కుదిరితే యుద్ధాన్ని ముగించాలనే డిమాండ్కు హమాస్ కట్టుబడి ఉంది. ఈజిప్ట్ ప్రతినిధి బృందం శుక్రవారం ఇజ్రాయెల్ అధికారులతో చర్చల కోసం ఇజ్రాయెల్ను సందర్శించింది. సంఘర్షణను ముగించడానికి, చర్చలను పునఃప్రారంభించడానికి అక్టోబర్లో హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించే మార్గం కోసం వెతుకుతున్నట్టు ఆ అధికారి తెలిపారు. ఈ పరిస్థితిపై మాట్లాడిన అధికారి, ఇజ్రాయెల్ వద్ద కొత్త ప్రతిపాదనలు ఏవీ లేవని, అయితే పరిమిత సంధిని పరిగణలోకి తీసుకోవడానికి ఇది సిద్ధంగా ఉంది. సంక్షోభాన్ని ముగించే ఒక మార్గంగా తమ బందీలందరినీ విడుదల చేయాలని యునైటెడ్ స్టేట్స్, 17 ఇతర దేశాలు హమాస్కు విజ్ఞప్తి చేశాయి.